వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. స్టీల్ ప్లాంట్ ప్రమాదం, ఆ ప్రమాదం చాలా విషాదకరం, అందరిని బాధపరిచే ప్రమాదం విషయం కూడా. సో అది పక్కన పెట్టేసి ఒక దిక్కు కూటమి ప్రభుత్వం, ఒక దిక్కు అపోజిషన్ పార్టీ జగన్ ప్రభుత్వం, ఒక దిక్కు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న సంఘటన. సో దీని మీద కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఏమంటారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం అసలు అది ఎవరు దాన్ని పూర్తి చేయలేరు కూడా. ప్రమాదాన్ని మనం ఎవరము సమర్థించుకోలేము. అది మిస్టేక్ జరిగింది కాదని నేను అనను కూడా. అది దాన్ని ఎవరు సమర్థించుకోలేరు కూడా. కానీ ఇక్కడ అపోజిషన్ పార్టీ జగన్ ప్రభుత్వం కానివ్వండి, రూలింగ్ పార్టీ కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానివ్వండి, ప్రమాదం జరిగింది పక్కన పెట్టేసి ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు మాట్లాడకుండా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు డిబేట్కి కూర్చుంటాము అన్న సవాళ్ళు చేయడం, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? నిజమండి, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏదైతే స్టీల్ ద్రావకం ఉన్న ప్లేస్ బ్లాస్ట్ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న కార్మికులు చనిపోవడం, స్పాట్లో చనిపోవడం, ఆ తర్వాత మృత్యువాతతో హాస్పిటల్లో మరొక కార్మికుడు చనిపోవడం చాలా దురదృష్టమే. వెంటనే స్పందించిన సెంట్రల్ మినిస్టర్స్ వెళ్ళారు. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ తరఫున డిప్యూటీ సీఎం వెళ్ళారు, లోకేష్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు పరామర్శించారు, ప్రతిపక్షం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇంకా దాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే రాజకీయం చేసే ఇన్సిడెంట్ కాదు అది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు, అది స్టీల్ ప్లాంటా ఇంకోటని కాదు, ఒక ఇండస్ట్రీలో ప్రమాదాలు జరగడం అనేది అసాధారణమైనది ఏమీ కాదు, సాధారణంగా జరుగుతున్నాయి. అది నివారించడం కోసం, ప్రివెన్షన్ కోసమే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు జరిగింది ప్రమాదం, అక్కడ కొంతమంది కార్మికులు చనిపోయారు. దానికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఇండస్ట్రీ తన చేతిలో ఉంది కనుక ఈ రెండు ప్రభుత్వాలు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాల్సిందే. అవి చేస్తున్న క్రమంలోనే తక్కువ చేశారా ఎక్కువ చేశారా అనేది డిస్కస్ చేయడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే కార్మికులు ఆదుకోవాలి, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి. వాస్తవమే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మాట్లాడాలి అన్నది బాగుంది, ఆదుకోవాలి. దాని మీద దాన్ని ఒక దోషించుకునే విధంగా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు అది, సవాల్ చేసే విధంగా కరెక్ట్ కాదు అది. మెయిన్ ఏంటంటే ఓకే, ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ప్రముఖ ఛానల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వీడియో కూడా మనం ప్లే చేద్దాము. ఆ ప్లే చేసిన తర్వాత అది విన్న తర్వాత మీరే చెప్పండి. ఖచ్చితంగా. వాళ్ళు ఎవరు చావలేదు కదా, ఏంటది ఒక మంత్రి మాట్లాడాల్సిన మాటలు మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి కార్మికులకు అండగా ఉంటాం, మనం కార్మికుల పోరాడదాం. అటు లోకేష్ కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరూ ప్రతిపక్ష నాయకుడు, ప్రభుత్వం అయినా సరే ఇద్దరు రాజకీయ నాయకులు. వాళ్ళిద్దరికీ దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది కనుక ఇద్దరు దానికోసం పోరాడతారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేస్తుంది ఏంటంటే ఆ వివాదాన్ని మీద ఇంకొంచెం పెట్రోల్ పోయడం లాంటిది అనమాట, ఆజ్యం పోయడం లాంటిది. నేను ఎందుకు అని అంటున్నానంటే, ఈ మధ్య ప్రొఫెసర్ గారి మీద వచ్చిన వివాదాలు మనకు తెలిసిందే. అది ఏ స్థాయిలో గొడవైంది, పవన్ కళ్యాణ్కి ఆయనకి మధ్య, లేదా టీడీపీకి ఆయనకి మధ్య ఎంత ఏ స్థాయిలో గొడవైంది. అది చివరికి చిలికి గాలివానై తెలంగాణ, ప్రత్యేక తెలంగాణకి, మళ్ళీ తెలంగాణ వాదులు, తెలంగాణ భావజాలం మీద చర్చ నడిచి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ మొత్తం పెంటకి ఆయనే కారణం అనే విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడు ఆ రోజు ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ టైం ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ముగించేది నేను అన్నాడు. ఆయన ఛాలెంజ్ చేశారు. ఆయన ఆ తర్వాత మళ్ళీ నాళ్ళు ఖర్చుకున్నారు, అది నేను విరమించుకున్నాను అన్నారు. అదంతా పక్క నుంచుదాం. ఆ యుద్ధాన్ని నేను స్టార్ట్ చేయను, వాళ్ళు స్టార్ట్ చేశారు, నేను ముగిస్తాను అన్నప్పుడు ఆ కోపము, అది ఏదైతే ఉందో అది ఆయన ఇంకా మర్చిపోలేదనే విషయం ఈ వీడియో మనకు కనిపిస్తుంది. ఈ వీడియోలో కారణం ఏంటంటే, ఇప్పుడు జరిగినది ఏంటంటే, అక్కడ ఇప్పుడు ఆవేదనతో ఉన్న కార్మిక కుటుంబాలని పరామర్శించే ప్రయత్నంలో లోకేష్ వెళ్తున్నప్పుడు, ఆయన రాజకీయ నాయకుడు కనుక, మినిస్టర్ కనుక, ఆయన వెళ్తున్నప్పుడు కార్మికులు కలవడము, అలాగే ఎంప్లాయీస్ ఉండడము, మీడియా ఉండడం అనేది సహజంగా జరిగేది. అయితే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, బాధితులను పరామర్శించాలి, వాళ్ళని ఊరడించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత కార్మిక నాయకులతో మాట్లాడడం అనేది సాధారణంగా జరగాలి.
అట్లా కాకుండా అక్కడ జరిగింది ఏంటంటే కార్మిక నాయకులు వచ్చి అతన్ని నిలువరిస్తూ అతను కదలకుండా చేస్తూ పరామర్శ చేయడానికి అవకాశం లేకుండా చేస్తూ అతన్ని పిచ్చి ప్రశ్నలతోనూ లేదంటే డిమాండ్ చేస్తూ ఉండడంతో ఆయనకి సహజంగానే కోపం వచ్చింది. మీ పిల్లలు కాదు కదా చనిపోయింది అంటే, ఎవరు పిల్లలు కాదు కదా చనిపోయింది అన్నప్పుడు దాని మీనింగ్ ఎలా అర్థం చేసుకుని మనం చనిపోయే వాళ్ళు నేను పరామర్శించాలి, మిమ్మల్ని కాదు కదా నేను మాట్లాడాల్సింది అన్నది అక్కడ మీనింగ్. ఆయన వయసు ఎంత చిన్న అయినా ఎంత పెద్ద అయినా. కానీ ప్రొఫెసర్ గారు దాన్ని ఏమంటారు, ఆయన వెళ్ళే పని ఏంటి, వెళ్ళాల్సిన కర్తవ్యం ఏంటి, చేయాల్సిన కర్తవ్యం ఏంటి, ఆయన అన్న మాట ఏంటి అన్నారు. కానీ ఇక్కడ ఆయన అన్న మాటే చూస్తున్నారు కదా, ఆయన ఎందుకు అనాల్సి వస్తుంది అన్నది ఎందుకు చూడట్లేదు? కారణం ఏంటంటే కార్మిక నాయకులు ఎవరైనా సరే జనరల్ గానే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. ఇన్సిడెంట్ వాళ్ళు కూడా ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కూడాను వాళ్ళదొక రాజకీయం, కార్మిక సంఘాలు ఒకటి ఉండదు కదా. సో ఎవరైతే ఎక్కువ వన్వాలు అవుతారో, ఎవరైతే ఎక్కువ అధికారాన్ని ఉన్న పార్టీని ఇరికిస్తారో అక్కడ కార్మికుడికి మేమే సరైన నాయకులు అనిపించుకునే పరిస్థితి ఉంటుంది అక్కడ. సో వాళ్ళ పోరాటం అది. అక్కడ వాళ్ళ మిగతా కార్మిక కుటుంబాలని అభిమానం పొందడం కోసం వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీని కానీ అధికార నాయకులు కానీ పరామర్శ చేయడానికి వస్తున్నప్పుడు ఇలాంటి వివాదం సృష్టించడం అనేది ప్రతిసారి జరిగింది. సో అక్కడ కార్మికులు తప్పు పట్టాలి, లోకేష్ని తప్పు పట్టాలి. వీళ్ళిద్దరు తప్పులు పడుతున్న క్రమంలో ప్రొఫెసర్ గారు చేయాల్సింది ఏంటంటే ఊరడించాలి, వాళ్ళిద్దరిని ఊరడించాలి. అయ్యా కార్మికులారా, మీరు చేయాల్సింది ఆయన వచ్చారు పరామర్శించాలి, ఆ పని కానివ్వండి, ఆ తర్వాత ఆయన మిమ్మల్ని కలవకుండా వెళ్ళిపోతే మీరు ప్రశ్నించండి. వాస్తవమే కదా, అది అంతవరకు ఆగాలి కదా. కుటుంబాలు ముఖ్యం కదా, ఎందుకంటే ఆయన అనాలిసిస్ అనేది చాలా కీలకమైన కుటుంబం కదా. జస్ట్ చనిపోయింది కొద్ది గంటల ముందు ఇమ్మీడియట్గా వెళ్ళారు పాపం. ఎంతో దూరం కూడా కాదు, వెళ్ళిందే అదే పని, వేరే పని కూడా కాదు. ఏమండి, అలాగే పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు అంటే జనరల్గా ఏం జరిగిందంటే, దీనికంటే ముందు ఏం జరిగిందంటే వైకాపా గవర్నమెంట్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నది ఒక పెద్ద ఉద్యమం నడిచింది, చాలా పెద్ద ఉద్యమం నడిచింది. అటు వైకాపా ప్రభుత్వం ఏం చేస్తారంటే దాన్ని సపోర్ట్ చేస్తుంది. అప్పుడేమనుకున్నాం, ఎంత పెద్ద మెజారిటీ ఉంది వైకాపాకి, సెంట్రల్ గవర్నమెంట్లో ఎంత చెప్తే అంత, మోడీ ఎంత ఈయన ఏం చేస్తే అదే జరుగుతుంది అని చెప్తూ మొత్తం ప్రైవేటీకరించడంలో స్టీల్ ప్లాంట్ని మూసేద్దాము అన్నంత స్థాయికి తీసుకెళ్లారు వైకాపా వాళ్ళు అన్నది అప్పుడు ఆ పార్టీ మీద జరిగే చర్చ. అలాంటి దాన్ని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ మళ్ళీ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి దీన్ని కాపాడుతాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి హామీ ఇచ్చారు, గట్టి హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఆ పార్టీ రెండు పార్టీలు గెలవడానికి కారణం కూడా ఆ హామీయే. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి, మేము కాపాడాం కదా, ప్రైవేటీకరణ కాకుండా స్టీల్ ప్లాంట్ని కాపాడాం కదా, ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి, లాభాలు నడుస్తుంది దాన్ని ప్రైవేటీకరించకూడదు కదా. సో అది లాభాలతో నడవట్లేదు కదా, నష్టాలతో కదా నడుస్తుంది, ఎందుకు అన్నది కదా ఇక చర్చ. సో అప్పుడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నదంటే, మీరు కష్టపడి పని చేయాలి కదా, మీ ఇండస్ట్రీ ఆదాయం తీసుకొచ్చినట్టుగా కష్టపడితే ఎవరి దాన్ని నమ్మకాన్ని పెడతారు అన్నది ఆయన బాధ. కరెక్టే కదా సార్, ఆయన బాధ అది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ అది, అంటే ఒక నాయకుడిగా చేయాల్సిన పని అది. ఎందుకంటే నేను ప్రభుత్వ ఆస్తి అంటేనే అదొక నిర్లక్ష్యం, బద్ధకం కనిపిస్తున్న రోజుల్లో మీరు ఎన్ని ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అదృశ్యం అయిపోలేదండి, ఎంప్లాయీస్ సరిగ్గా పనిచేయక. ఎన్నెన్ని చెప్పాలి మనం, హైదరాబాద్లో ఎన్నెన్ని లేవు. సో అంతరించిపోతున్న ఇండస్ట్రీస్లో ముందు ప్రభుత్వం ఉంటాయి, ఆ తర్వాత ఎప్పుడో ప్రైవేట్ ఉంటాయి జనరల్గానే. ఆ అంతరించిపోతున్న ఇండస్ట్రీస్ ఏవైతే ప్రభుత్వం ఉంటాయో అందులో స్టీల్ ప్లాంట్ కలవకూడదు అన్నదే మన బాధ. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. ఆ పోరాటాలు మేము కాపాడాం కదా, కాపాడిన మమ్మల్ని వదిలేసి అది లోకేష్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ బాధ, మేమే కదా కాపాడామని అన్నది. అంతే కదా సార్, ఇప్పుడు మీరు చెప్పిన విధానం చూస్తే కాపాడిందంటే వాళ్ళే కదా. ఇప్పుడు ప్రైవేటీకరణ నుంచి మన సంపదని మన రాష్ట్రం నుంచి ప్రైవేటీకరణకు వెళ్లకుండా కాపాడుకుంది మనమే కాపాడుకోవాలి అన్నది ఆయన సందేశం అనేది గొప్పదే. తెలుగుదేశం ఈ రోజు పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు అక్కడ. పవన్ కళ్యాణ్ గేట్ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్నారు అక్కడ, ఆ స్థాయిలో ప్రైవేట్ చేయకూడదని. సో అంటే అప్పుడు కార్మికులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న కార్మికులు అన్నది దాని వెనక వైకాపా కుట్రలు ఉన్నాయని వీళ్ళ ఫీలింగ్, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఫీలింగ్. సరే ఇవన్నీ ఒక మాట అండి. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మాట అన్నారు, లోకేష్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఇది ఒక గంట చర్చల్లో ఆ ఒక్క మాట మనం పట్టుకోకూడదు కదా సార్. ఇక్కడ సందర్భం ఏంటి, వీళ్ళు మాట్లాడుకునే విధానం ఏంటి అంటే ఇదంతా ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు కదా, జనాలు కూడా చూస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరికి ఒక చాలా విలువగా తీసుకుంటారు ఆయన మాట. అలాంటప్పుడు ఆయన విలువలతో కూడుకున్న మాటలు చెప్తే బాగుండు. ఇది ఎలా ఉంది అంటే ద్వేషాలు అవన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం మీద యుద్ధం ముగించే ప్రయత్నంలోనే ఆయన వీడియో మనకు కనిపిస్తుంది. అంటే ఇంకా ఆయన
అంటే ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా లేని ప్రొఫెసర్ గారు ఆయన. అవును. మనకు అంటే ఏ కనిపిస్తుంది. గవర్నమెంట్ ని సపోర్ట్ చేయకూడదు. దట్టు ఇంకోటి ఏదైనా గవర్నమెంట్ నిజంగా తప్పు చేస్తే మీరు ఆ గవర్నమెంట్ ని నిలదీయండి. అంతే. సో అది మనం ప్రొఫెసర్ గారు ఈర్ష్యాద్వేషాలకి ఆయన కూడా సహజంగానే జయించిన మనిషి కాదని అనుకోవాలి. చిన్న మాటను పట్టుకొని ఆ కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం కరెక్ట్ కాదు. అది ఆయన ఎక్కడైతే మీరు చూడండి, అక్కడ ఎవరైతే ఆవేశపడుతున్నారో లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ, అదే ఆవేశం ఈయన వీడియోలో కూడా కనిపిస్తుంది. అంతే కదా సార్, ఆ వాయిస్ టోన్ లోనే కనిపిస్తుంది. ఆ వీడియోలో. సో ఇది మనం ఎంతవరకు తీసుకెళ్ళాలంటే ఫస్ట్ అది అన్నిటికంటే ముఖ్యంగా ఒకటండి, స్టీల్ ప్లాంట్ ఈ రోజుది కాదు, అది చాలా పాతది పడింది. ఇప్పుడు ఆ మిషనరీస్ దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎక్కువ ఆదుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. పాడైపోతున్న మిషనరీస్ని మళ్ళీ కొత్తగా మార్చాలి. ఇప్పుడు అన్ని ఇనుమును కరిగించే ఒక ద్రావకాన్ని నిల్వ చేయాలంటే అది ఎంతగా స్ట్రాంగ్గా ఉండాలి. అది పేలిపోయిందంటే అది ఈరోజు జరిగే ప్రాబ్లం కాదు కదా, కొన్నాళ్ళుగా నడుస్తుంది కదా. వాటిని పట్టుకుని వాటిని మార్పించాలి. ఈ ప్రయత్నంలో కొన్ని కోట్లు కావాలన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంటే దానికి ముందుకు రావాలి. దీని మీద డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ అండి. ఇప్పుడు ఈరోజు ప్రమాదం కాదు కదా, అది ఒక్కరోజు జరిగే ప్రమాదం కాదు, నిరంతరం జరుగుతున్న ప్రమాదాల్లో ఇది ఒకటి. రెండోది రేపొద్దున మళ్ళీ బ్లాస్ట్ వస్తుంది. ఇంకెన్నో కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. అది ఈరోజు ఒకటికి ఇప్పుడు ఒక కారు ఒక వెహికల్ మనం కొంటున్నాం, ఏదో ఒక ఐటెం కొంటున్నాం, అది ఆ రోజు పోదు. అది గ్రాడ్యువల్గా కొన్నాళ్ళ తర్వాత రిపేర్ వస్తుంది. ఆ రిపేర్ రావడానికి ముందు ఆ రోజు రిపేర్ అయ్యింది కాదు, ఆ రోజు ఆగిపోయింది కారు కాదు, అది కొన్నాళ్ళుగా దాన్ని క్షీణిస్తూ ఇది కూడా అంతే. ఇండస్ట్రీస్లో కూడా అనేక మిషనరీస్ బాధపడుతున్నాయి కనుక వాటి జీవితకాలం అయిపోతుంది కనుక వాటి మార్చడం కోసం ఒక మనిషి జీవితకాలం అయిపోతున్నా కొద్ది మనం ఎలాగైతే బాడీని రిపేర్ చేసుకుంటామో అది ఇండస్ట్రీ కూడా అంతే. సో ఇండస్ట్రీ కూడా అంతే కదా. ఇప్పుడు కార్మిక నాయకులు చేయాల్సిన పని అది. ఆ బాధపడిపోతున్న ఇండస్ట్రీలో ఉన్న మిషనరీస్ని మార్చండి, మా ప్రాణాలు కాపాడండి అని చెప్పడంలో అర్థం ఉంది, అర్థం ఉంది. దాని మీద డిస్కస్ చేయాలి ప్రభుత్వ అధికారులతోని, ప్రభుత్వ నేతలతోని, ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రులతోని, ప్రధానమంత్రితోని, లేదంటే మంత్రులతోని, లేదంటే డిప్యూటీ సీఎంతోనో లేదా లోకేష్ గారితోనో డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ అవి. ఇంకా ఇండస్ట్రీ నడుస్తుంది కదా, ఈరోజు మూసేయలేదు కదా. సో ఇంకా మళ్ళీ అలాంటి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉండొచ్చు కదా. వాటిని ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరు? కార్మికులు, వాటి మీద నిర్వహించి ఇంజనీర్లు వాళ్ళు చేయాలి. దీన్ని మార్చాలి. మేము ఎన్నో చెప్పేసాం కదా, ఎన్నోసార్లు చెప్పాము ఇది బ్లాస్ట్ అవుతుంది, మీరు పట్టించుకోలేదు అంటే మళ్ళీ వేరు. అలాంటి న్యూస్ కూడా మనకు వచ్చినట్టు లేదు. సో ఇక్కడ మన టాపిక్ ఏంటంటే, అటు లోకేష్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళ ముగ్గురిని విమర్శించడం అనేది మన ప్రొఫెసర్ గారు చేశారంటే ఆయన యుద్ధం ముగించే ప్రయత్నంలో యాక్టివ్ ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన సలహా ఏంటంటే, వైకాపా అధికారంలో ఉన్నది వాళ్ళే కనుక, చేయాల్సింది వాళ్ళే కనుక, కార్మిక నాయకులతో ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మీకు ఇంకో కోణం మీరు ఆలోచించండి. ఆయనకి అంత కోపం రావడానికి కారణం ఏంటి? ప్రొఫెసర్ గారికి కార్మికులు జనరల్గా ఏ పార్టీతో బ్యాక్ ఉంటారు? కమ్యూనిస్ట్ పార్టీలతో జనరల్గానే ఉంటారు. సార్ ఏమో మార్క్సిస్ట్ పార్టీతో అనుబంధం ఉన్న మేధావి అని ఆయన మీద ఉన్న పేరు. సో అలా ఒక కార్మిక లీడర్స్ ఎవరైతే వాళ్ళు వెనుకున్నారో ఇది పార్టీ పరమైన రిలేషన్స్తో ఉంటాయి. సో అందులో ఈయన కూడా దాని సానుభూతి పరాడు. అలాంటి రిలేషన్స్తో ఈయన ముందుకు వచ్చారు తప్ప వేరే ఒక కామన్ జర్నలిస్ట్గా ఆయన మాటలు కావాలి. ఓకే. సో ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే, జరిగిన ప్రమాదాన్ని పక్కన పెట్టేసి ఈ డిస్కషన్ అనేది అనవసరం. సో ఏదైతే బాధ్యత, ఇప్పుడు ఆ జరిగిన సంఘటన మీద ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలన్నది మరొక ప్రాణి ఇలా జరగకుండా ఉండడం కోసం ప్రొఫెసర్ గారిని సలహాలు ఇవ్వచ్చు, కార్మిక నాయకులను సలహా ఇవ్వచ్చు, చర్యలు తీసుకోవచ్చు. అది మనం చేయాల్సిన పని. ఇలాగా ఇది కాదు కదా. థ్యాంక్ యూ.